నుంచి వచ్చే జనాలకు పులి భయం పెట్టాడు. కర్ర ఇచ్చి స్టిక్కర్ వేసుకున్నాడు. పైకి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ 75 రూపాయలు, గాజుది 75 రూపాయలు, 20 రూపాయలు ఉండాల్సినటువంటి వాటర్ బాటిల్ 75 రూపాయలు పెట్టాడు. తిరిగి ఇస్తే డబ్బులు ఇస్తా అన్నాడు. భక్తులు తిరిగి ఆ నీళ్ళన్నీ తాగేసి ఆడిచ్చేసి పోతారు. అది ఎలాగో కుదరదు. ఆ టెండర్లంతా ఎవరికి ఇచ్చినారు? ఆ గాజువి, ఆ వాటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళకి ఇచ్చుకున్నారు. ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న నేతృత్వంలో. దాని తర్వాత అన్నదానం, అన్నం ఉడికేది కాదు, సాంబార్ పాసి ఉండేది, పచ్చడి స్మెల్ వచ్చేది. దాన్ని నాశనం చేశారు. హుండీలో ప్రతి ఒక్కరూ ముడుపులు చెల్లించుకుంటారు. ముక్కులు తీర్చుకునే పద్ధతిలో వాళ్ళు మంగళ సూత్రాలు కూడా వేసేస్తారు కొంతమంది భక్తులు. ఆ డబ్బులకు కూడా పరకాముల్లో లెక్క పెట్టాల్సిన సందర్భాన్ని కూడా నాశనం చేశారు. రెండో పాయింట్ ఏంటంటే ఆ హుండీకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ధర్మాన్ని కూడా ఉల్లంఘించి ఎక్కడో ఫామ్ హౌస్ లోనో ఎక్కడో గెస్ట్ హౌస్ లో కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి ఎదురైంది. గోవిందనామ స్మరణాలు, భక్తి భజనలు, కీర్తనలు ఎక్కడా కూడా భక్తి పారవశ్యం ఎక్కడ కనబడకుండా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త పడ్డాడు. దాంతో పాటు ప్రైవేట్ హోటల్స్ ని చాలా ఎంకరేజ్ చేశాడు. 1000 రూపాయల భోజనం, 1500 భోజనం, 500 నుంచి మినిమం భోజనాలు పెట్టడం మొదలెట్టాడు. పైన నేను ఈ రోజు మాటిస్తున్నా, ఆల్రెడీ ఈ రోజు కూడా ప్రక్షాళన మొదలైంది. పైన మాంసం కూడా వండుకొని తిన్నారు. మాంసాన్ని కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్న ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దేవుణ్ణి కించపరుస్తూ పైన నాన్ వెజ్ కూడా తిన్నారు. దాంతో పాటు మద్యాన్ని కూడా అమ్మారు. గ్రూపు రాజకీయాలు చేశారు, రియల్ ఎస్టేట్ చేశారు, పైన దందాలు చేశారు. పైన ఉన్న కొండని కొత్త వెంకటేశ్వర ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే వెంకటేశ్వర ఉన్నాడు. మిగతా అన్ని కూడా వ్యాపారం చేసేశారు. మొత్తం కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన కొండని మొత్తం శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందనం మొత్తాన్ని తరలించారు. 100 కోట్ల టెండర్లు వేసి ఆల్రెడీ ఉన్నటువంటి భవనాల్ని కూల్చి శిథిల వ్యవస్థకు చేసి వాటి ప్లేస్ లో కావాలని నాశనకమైన కొత్త కట్టడాలు కట్టి ఈరోజు వాళ్ళలో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. పురోహితులు భయపడ్డారు. లడ్డూ ప్రసాదం, మనం తినే లడ్డూ ప్రసాదం మీ అందరికీ తెలుసు. మనం చిన్నప్పుడు లడ్డు ఎత్తుకెళ్తే ఊరు వాసన వచ్చేది. ఆ లడ్డు వాడు ఎత్తుకెళ్తుంటే కోహు నీరు వజ్రం కన్నా చాలా అద్భుతమైంది, అద్వితీయమైంది అని ఫీల్ అయిపోయి వెళ్తే ఊర్లో అడుక్కునేవాళ్ళు. ఒరే నాకు కొంచెం బెటర్ రే, ఒరే నాకు వచ్చి అనేవాళ్ళు. ఈ రోజు అదే లడ్డు 2 రోజులు పోతే ఇట్ట ఇడిపోతుంది, బాంబ్ బ్లాస్ట్ అయినట్టు విడిపోతుంది. అది యాడ నెయ్యి ఉంది, యాడ ఫార్ములా ఉంది, యాడ విశిష్టత ఉంది, ఎక్కడ గుడి మీద పవిత్రత ఉంది.